హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత హోమ్ ఫుడ్స్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజైతే అందరం వినాయక చవితి జరుపుకుంటాం కదా. మేము కూడా మా ఇంట్లో వినాయక చవితికి ఏమేమి ప్రిపరేషన్స్ చేస్తున్నాము, ఆ వినాయకుడికి నైవేద్యాలు ఎలా ప్రిపేర్ చేస్తున్నామో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందు రోజునైతే శనగలు అయితే నానబెట్టేసుకున్నాము. తర్వాత ఇక్కడ నెయ్యిలో సబ్బియం కూడా వేయించుకుంటున్నాము. ఒకవైపు కందిపప్పు కడిగి గ్యాస్ పైన పెట్టేశాను. మరొక వైపు పాయసం చేయడం కోసం నీళ్ళనైతే మరిగించుకుంటున్నాను. మరొక వైపు శనగలు అంటే గుగ్గుళ్ళు కూడా ఉడికిపోయాయి. సబ్బియం కూడా నెయ్యిలో వేయించేసి పక్కన పెట్టుకున్నాము. అలాగే జీడిపప్పు, ద్రాక్ష కూడా వేయించి పక్కన పెట్టుకున్నాము. బెల్లం పొంగల్ కోసం బియ్యం అయితే కడిగి పక్కన పెట్టాను. అలాగే పెసరపప్పు కూడా వేయించి కడిగి గ్యాస్ స్టవ్ పైన పెట్టేశాము. సాంబార్కి అయితే పప్పు కూడా ఉడికిపోయింది. అలాగే బెల్లం పాకం కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. శనగలు కూడా నీళ్లు వంపేసాము. సో కర్రీ సాంబార్ కూడా రెడీ అయిపోయింది. పులిహోర కోసం పప్పులు కూడా వేయించేసుకున్నాము. ఇలాగే ఇంకా ప్రసాదాలు ఏమేమి చేసామో నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. చివరగా కుడుములు కూడా రెడీ అయిపోయాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.